నిన్న మొన్నటి దాకా అందని ద్రాక్షలా ఉన్న టొమాటో ధరలు ఒక్కసారిగా నేలవేసి చూశాయి. కిలో 4 నుంచి 6 రూపాయలకు పడిపోవడంతో కర్నూలు జిల్లాలోని పత్తికొండ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చిన తరుణంలో గిట్టుబాటు ధర లేక రైతన్నలు లబ్బో దిబోమంటున్నారు. కష్టం చేసి పండించిన పంటకు కనీస కూలీ ఖర్చులు రాపోవడంతో ఏం చెలియాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. కర్నూలులో టొమాటో రైతుల కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమాటా ధర పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. గత 3 రోజుల పాటు నుండి కిలో టమాటా ధర 2 రూపాయలకు పలకడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం పత్తికొండలోని ఈ యొక్క టమాటా వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ రైతుల పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు జిల్లాలో గిట్టుబాటు ధర లభించక రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. టొమాటో పంట కోయడానికి, దాన్ని మార్కెట్కు తరలించడానికి అయ్యే ఖర్చు దానికి వచ్చే ధరతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలామంది రైతులు తమ పొలాల్లోనే టొమాటో పంటను వదిలేస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. పంట కోయించడానికి కూలీలకు 300 నుంచి 400 ఇవ్వాలి. దానికి తోడు రవాణా ఖర్చు. మార్కెట్లో అమ్మితే వచ్చేది కేవలం 400 నుంచి 500 మాత్రమే. అదే 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 500 నష్టం వస్తుంది. అందుకే పంటను కోయడం కంటే పొలంలో వదిలేయటం ఉత్తమమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ టొమాటో మార్కెట్ నుంచి రైతులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ ఇస్తారు. పండించిన టమాటాను అమ్ముకోవడానికి యొక్క పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది ఈ యొక్క ధర, టమాటా ధర? నిన్నటి వరకు అయితే సార్ రేట్ అయితే పూర్తి డౌన్ అయిపోయింది. అసలు ఆటో ఛార్జీలకి కూలీలకు కూడా రావడం లేదు. ఈరోజు ఏదో మీరు వీడియో వచ్చిన దానికి కొంచెం 500 వరకు పలికింది రేటు. ఇదే రేటు ఇట్టే నడిస్తే కూడా మాకు ఏదో గిట్టుబాటు ధర అవుతుంది. అంటే ఎందుకు అంటారు ఇంత తక్కువ కావడానికి? ఎందుకు కారణం ఏంటి అంటారు? అసలు క్వాలిటీ లేదా, లేకుంటే ఏంటిది ఇబ్బంది అంటారు? క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది సార్. క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే పైకి ఎక్స్పోర్ట్ పోవడం లేదు అంటున్నారు. ఎక్స్పోర్ట్ పోవడం వల్ల రేటు తగ్గుతుంది అంటున్నారు. మీరు ఇప్పుడు ఈ యొక్క టమాటా 100 రూపాయలు కావచ్చు, 80 రూపాయలు కావచ్చు, 200 ఈ విధంగా ఈ యొక్క బాక్స్ అమ్ముతున్నారు కదా. అయితే పెట్టుబడి వస్తుందా? దీని వలన గిట్టుబాటు అవుతుందా మీకు? 500 పైన పోతే గిట్టుబాటు అవుతుంది సార్. 500 లోపల పోతే ఏం గిట్టుబాటు కాదు. ఆటో ఛార్జీలకి కూలీలకి పెట్టుబడి కూడా తక్కువ వస్తున్నాయి. ఇంకా నష్టపోతున్నాం. ఇంకా 500 పైన పోవాల చేత. ఏం చేస్తే బాగుంటుంది అంటే ఈ యొక్క ధర మీకు గిట్టుబాటు కావాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మాకు బాక్స్ 500 నుంచి 1000 రూపాయల వరకు పలికితే మాకు రైతులు గిట్టుబాటు అవుతుంది సార్. అట్లా చర్యలు తీసుకోమని కోరుచున్నాము. ఏందంటారు అంటే చాలా రోజుల పాటు నుండి కష్టపడుతుంటారు, ఎంతో పెట్టుబడులు పెట్టింటారు, అయినా కానీ గిట్టుబాటు ధర లేకపోతే మీ పరిస్థితి ఏంటంటారు? ఏంటంటే ఉపాసం ఉండేది అంతే. ఏం లేదు చూడండి, ఇట్లా ముఖం పోవాలి అంతే. మా బాకీలు అడుగుతుంటారు. మా పరిస్థితి ఇదే, వాళ్ళకి చెప్పుకోలేక సమాధానం. కొంతమంది ఆత్మహత్య చేసుకునేది, అప్పులు కట్టలేక పరిస్థితులు అంతే. ఒక ఎకరాన్ని పండించాలంటే, ఒక ఎకరాలు పండించాలంటే ఎంత పెట్టుబడి పెడుతున్నారు మీరు? ఎకరాకి ఒక 20,000 వస్తుంది ఖర్చు. ఉల్లిగడ్డలు మరి నాశనం, ఉల్లిగడ్డలకి ఏమేమి లేదు. మరి 20,000 దాకా మీరు ఖర్చు పెట్టింటారు. అయితే అమ్ముకునే సమయానికి మీకు గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు కావడం లేదు కదా. గిట్టుబాటు అయితే ఇంకేదో పర్వాలేదు అనుకుంటుంటాం. గిట్టుబాటు కాకనే కదా ఇప్పుడు మా తండ్రాడేది. ఎందుకంటారు అంటే మీరు మీకు తెలుసు అంటే చాలా రోజుల పాటు నుండి చేస్తున్నారు కాబట్టి, ఎందుకు ఇంత రేటు డౌన్ కావడానికి గల కారణం ఏంటారు? వర్షాల, లేదంటే క్వాలిటీ లేకపోవడమా ఏంటి? వర్షాలు కొద్దిగా వర్షం వచ్చిన దానికి కుళ్ళిపోయేదాని, అందుకు పైన రేట్లు లేని దానికి ఇంకా అన్ని సమంగా ఇట్లా మా బతుకులు ఇట్లా అయిపోయినాయి, రైతుల బతుకులు. మనం చూసుకున్నట్లయితే టమాటా రైతులు పడుతున్న ఆవేదన ఏదైతే పండించిన ఈ యొక్క టమాటా గిట్టుబాటు ధర లేకపోవడంతో పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి రైతులు కోరుతున్నది. మరికొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కనీస మద్దతు ధర లేక పత్తికొండ టొమాటో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని వాపోతున్నారు. కేజీ 2-3 రూపాయలు పలుకుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస రవాణా ఛార్జీలు కూడా రావట్లేదని అంటున్నారు. 15 కేజీలు పట్టే 2 గంపలు కలిసి 70 రూపాయల నుంచి 150 రూపాయలకు పోతే తమకు ఎలా గిట్టుబాటు అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. కనీసం కూలీలు, రవాణా ఖర్చులకు కూడా సరిపోవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వచ్చినాక ధరలు లేకుండా మళ్ళీ ప్రభుత్వం మాకు కానీ ఆదుకోవాలి. ఏదైనా కానీ చేయాలా. టమాటో మీ పొద్దు 250, 200, 300 పోతే రైతు చాలా నష్టమే కదా. ఎట్లయినా కానీ రైతు గురించి రైతు కానీ చూపెట్టాలి అంత రైతు గవర్నమెంట్ కానీ మెయిన్ గిట్టుబాటు ధరలు రావాలన్నా కనీసం అంటే 600 పోవాలి రైతుకి వచ్చేసి గిట్టుబాటు ధరలు. అంటే
వాళ్ళు 1000 అన్న పోతే గిట్టుబాటు ధరలు అవుతాయి. ఒక్కోనాడు కొంటున్నారు, ఒక్కోనాడు 60, 30, 40 పోతున్నాయి జత వచ్చేసి. దానికి రైతులు ఆటబాడీలకే సరిపోతున్నాయి, దానికి ఆటబాడీల వరకు సరిపోతున్నాయి. ఎకరాకు వచ్చేసి 40,000 వరకు వస్తుంది, 40-50,000 వరకు వస్తుంది. కానీ మనకి రైతుకి ఏది కావాలంటే గిట్టుబాటు ధరలు రావాలి. రైతు ఎకరాలు టమాటా వేసిన దగ్గర 80,000 వరకు వచ్చింది సార్ పెట్టుబడి. ఇప్పటికి ఇంకా 150-200 పోతున్నాయి జత. కూలీలే 300-400 ఉంది మంచి కూలీ. ఆ కూలీలు ఆటో బాడిగలు వీటికి వేసుకొచ్చి స్పేర్ మందులు బలం మందులు మూట 2,000 రూపాయలు అయింది, ఒక మూట 1800. అవన్నీ గిట్టుబాటు ధర పెట్టి ఇప్పుడు 80,000 పెట్టినా నేను పెట్టుబడి. అప్పులు చేసినాం సార్, అప్పులు తీసుకొచ్చి పెట్టినాం, దానికి పండితే తీర్దామని అప్పు తీసుకొచ్చి పెట్టినాము. వచ్చినప్పుడు ఇప్పుడు పండితే దానికి కట్టుకుందాం, గిట్టుబాటు ధర కల్పిస్తామంటారు. ఇప్పుడు గిట్టుబాటు ధర ఇప్పుడు సుమారుగా 20,000 కింద పోసిపోతున్నారు. ఎన్నడో ఒక్క రోజు కానీ ఇట్లా ధరలో చూడలేదు. నీరడ ఉన్నా బాగున్నా మొత్తం పోసి మన అదల్లా తొక్కి అన్ని పోసినాం సార్. చెట్లు వల్ల 7 సల్లన్నా చెట్లు భరించలేము. ఆటో బాగా వస్తే 500, ఒక్కొక్క కూరలు దొరికిపోతే 400. ఏం గిడుతుంది సార్ మాకు? మందు కొడితే ఒక పారికి మచ్చ మందు కొడితే 4,000, 3,500 అవుతుంది సార్. మొన్న చల్లిపోయి యాసరికి వచ్చిపోయా చెప్పే వాళ్ళ వరకు ఒకటే. ఇంకా ఇది ఏమంటే నిన్న నుంచి జంప్ కొద్దిగా 200 చంపేది పూర్తి సార్ మొత్తం పోయినట్లే. ఇంకా పత్తికొండ మార్కెట్ను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. కూటమి పాలనలో ఏ రైతు కూడా సంతోషంగా లేరన్నారు ఆమె. పత్తికొండ ప్రాంతంలో ఎక్కువగా టొమాటోను పండించే రైతులను ఆదుకునేందుకు జ్యూస్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేస్తామని చెబుతూనే ఉన్నారు. కానీ అది మాత్రం ఆచరణలు శూన్యమని చెబుతున్నారు. కనీసం జ్యూస్ ఫ్యాక్టరీ పూర్తి చేస్తే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ నుంచి. పత్తికొండ వ్యవసాయ మార్కెట్ను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరిశీలించడం జరిగింది. గత కొద్ది రోజుల పాటు నుండి టమాటాకు సరైన ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులతో మాట్లాడడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఈరోజు రైతులంతా కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ఈరోజు చూసుకుంటే పత్తికొండ మార్కెట్లో ఇలాంటి బంగారు లాంటి టమోటాని ఎలాగా ఈరోజు 2 రోజుల నుంచి తొక్కి చేసి రైతులు అంతా ఆవేశంతో కింద పడేసిన పరిస్థితులు చూసాం. ఈరోజు కనుక్కున్నామని చెప్పేసి మేమంతా కూడా మార్కెట్కి వస్తే ఈరోజు హడావుడి చూసి ఈరోజు ఒక్కొక్కరికి ఒక రీతిగా అంటే 20 కేజీలు గంపలు ఒక 15, 150కి, 90కి, 80కి వాళ్ళు ఇష్టానుసారం వేసేసి ఈరోజు మాకు గిట్టుబాటు ధర లేవని చెప్పేసి ప్రత్యక్షంగా రైతులు ఈరోజు వాపోతున్న పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. ఈ విధంగా మన రాయలసీమలోనే మదనపల్లి తర్వాత పత్తికొండ మార్కెట్, ఇలాంటి పత్తికొండ మార్కెట్లో గుట్టలుగా ఇలాగా ఎంతమంది వ్యవసాయం పండిస్తారు ఈ టమోటాని. అలాంటి పరిస్థితిలో ఈరోజు ఎకరాకి 40,000 పెట్టుబడి పెట్టి చేస్తే ఈరోజు ఒక్కొక్కరికి వాళ్ళ నోట్ నుంచే చెప్పేదంటే కనీసం ఒక 5,000 కూడా రాని పరిస్థితిలో ఉంది మేడం అని చెప్పేసి ఈరోజు వాపోతున్న పరిస్థితి టమోటా రైతుల పరిస్థితి ఈరోజు ఇంత దీన వ్యవస్థలో ఉంది. కానీ ఇప్పటికి కూడా రైతులంతా కూడా ఆందోళనలో ఉంటే ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి కనీసం ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కూడా దాని పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి కూడా తెలియని పరిస్థితిలో రాని పరిస్థితిలో ఉన్నారు. అదిగాక కనీసం బజార్లో పడేస్తుంటే పేపర్లు చూస్తుంటారు, టీవీలు చూస్తుంటారు, కనీసం వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పేసి వాయిస్ కూడా లేకోకుండా ఉన్నంత పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఈరోజు మేమంతా వచ్చి రేట్లు ఎట్లున్నాయి అనుకున్నామని చూస్తే మేడం నిన్న మొన్న 50 కూడా పోయలేదు. ఈరోజు మీరు వస్తున్నారనే ఏమో కానీ ఇప్పుడు కొంచెం రేట్ వేస్తున్నారు. కానీ మాకు ఎటువంటిది ఆ రేట్ వేస్తా కూడా మాకు గిట్టుబాటు ధర లేవు అని చెప్పేసి ప్రతి రైతుతో ఇప్పుడే మాట్లాడుతున్న పరిస్థితులు. రైతుల తరపున మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు ధర కలిగించాలి. వాళ్ళకి ఎంత రేటు పెడితే వాళ్ళకి గిట్టుబాటు ధర అవుతుందో అది ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి ఈ టమోటా రైతులను, ఉల్లి రైతులను, మిరప రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క టమాటా రైతు యొక్క కష్టాలను చూసి ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ ని మూలన వేసి ఎటువంటి పరిస్థితుల్లో ఆ యూనిట్ ని ఇంకా నిర్మాణం చేపట్టకపోవడంపై రైతులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క రైతుకు సరైన ధర కల్పించి ఖచ్చితంగా రైతును ఆదుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక కూటమి ప్రభుత్వంలో రైతుల కష్టాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఉల్లి పంట గిట్టుబాటు గాక రైతుల వైపు కన్నీరు మున్నీరవుతుంటే
మరోవైపు టొమాటో రైతులకు మార్కెట్లో లభిస్తున్న ధరలు తీరని ఆవేదన మిగులుస్తున్నాయి. మొత్తంగా కూటమి పాలనలో రైతాంగమే తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు దాపురించాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు రైతులు. టమాటా వ్యవసాయ మార్కెట్లో రైతులు పడుతున్న ఆవేదన అంతా ఇంత కాదు. పెట్టుబడులు పెట్టి తీవ్ర స్థాయిలో తాము నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పట్టించుకొని ఈ యొక్క టమాటా రైతులను ఆదుకోవాలంటూ వీరు కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, పత్తికొండ వ్యవసాయ మార్కెట్ నుండి.